సార్ ఎవడా రవిగాడి ఫ్యామిలీ? వాళ్ళందరూ తీసుకెళ్ళు. ఎవరితో చెప్పావా? వేసేస్తా. మా నాన్న కలుస్తారా నువ్వు? మీ నాన్న బతికే ఉన్నాడు. నన్ను వదిలి. సార్ నాన్న నువ్వేం బాధపడకమ్మా, ఏం కాదు. నువ్వు ఒకసారి ఇట్రా. రవి, స్టేషన్కి పదా. నేను మాట్లాడుతున్నాను కదా. రవి, ఏసీపీని చంపిన కారు బాంబు తాలూకు ట్రిగ్గర్ ఈ ఫోన్లోనే ఉంది. ఏదో ఫార్మాలిటీ కోసం ఇంట్రాగేషన్ చేస్తారు, వాళ్ళతో వెళ్ళి. సార్ మా నాన్న వదిలేసి నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు. రవి ఎక్కడ? రవి, హాస్పిటల్కి వెళ్దారా? ఏమైంది సార్? కంగారేం లేదు,
మా నాన్నకి ఏమైంది సార్? ఏం కాలేదని చెప్తున్నాను కదా. నేను తీసుకోగలను, చెప్పండి సార్. రవి, ముందు నువ్వు రా చెప్తాను. ఏదో హోటల్ నుంచి తీసుకెళ్తున్నారేంటి? వాడు అక్యూజ్డ్. 1 గంటలో తీసుకొస్తాను. రూల్స్ ఒప్పుకోవు. హెల్ విత్ ద రూల్స్. ఇది నా స్టేషన్, నేను చూసుకుంటాను. మమ్మల్ని ఏం రాసుకోమంటారో అది కూడా మీరే చెప్పండి. నా కొడుకుని నా హామీ మీద తీసుకెళ్తున్నానని రాసుకోండి. చాలా పద. రాజీ, మీ నాన్న నిన్ను చూడాలంటున్నాడు. బీపీ బాగా ఫ్లక్చుయేషన్లో ఉంది. నీ అరెస్టు, రాజే కిడ్నాప్ ఆయనకేం చెప్పద్దు. ఆ రోజు నువ్వు 10,000 తీసుకువెళ్ళకపోయి ఉంటే ఈరోజు ఇంట్లో అందరం టీవీలో సినిమా చూస్తుండేవాళ్ళం. మీ అమ్మ నీకు ఇష్టమైన పకోడీలు చేసి పెడుతూ ఉండేది. నీ చెల్లెలు అల్లరి చేస్తూ ఉండేది. అది నా ఐశ్వర్యం అంటే అది నువ్వు తెచ్చే లక్ష కన్నా 1,000,000 రెట్లు గొప్పది. 60 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళే ట్రైను ప్లాట్ఫారం మీద ఆగదని లాజిక్ తెలిసి నీకు 2 గంటల్లో 10,000కు ₹1,00,000 వడ్డీ ఏ బ్యాంకు ఇవ్వదని తెలియదురా. అలా 2 గంటల్లో నిజంగా 1,00,000 వస్తే 80 ఏళ్లకి రావాల్సిన మీ నాన్న ఇలా 50 ఏళ్లకి హాస్పిటల్కి వస్తాడు. అది స్పీడ్గా వస్తే ఇది స్పీడ్గానే వస్తుందిరా. ఆలోచిస్తుంటే నీకు బిట్టుకి పెద్ద తేడా లేదనిపిస్తోంది. నీకు లక్షలు కావాలి, వాడి కోట్లు కావాలి. అంకెల్లోనే తేడా, ఆలోచనల్లో కాదు. నాన్న, కోపం వచ్చిందా? ఎక్కి చూపించు. మార్చిలో ఒక లెక్క రాలేదు, ఫెయిల్ అయ్యావు. సెప్టెంబర్లో మళ్ళీ అదే లెక్క వచ్చింది. ఏం చేస్తావు? ఈ లోపల ఏం నేర్చుకున్నావు? మార్చికి సెప్టెంబర్కి తేడా చూపించు. ఏం చేయమంటావు నాన్న? ఒక్కసారి ధర్మరాజు జూదం ఆడితే కురుక్షేత్రం జరిగింది రవి. ఒక్క రాత్రి 10,000తో పందెం కడితే ప్రాణాల కోసం యుద్ధం చేసే పరిస్థితి వచ్చింది. చెయ్యి, యుద్ధం చెయ్యి. కానీ నా 5 లక్షలు నాకు చాలవురా. అలా చాలా మంది టీచర్లు, క్లర్కులు, సూపర్వైజర్లు కూతుళ్ళ పెళ్లిళ్ళకని, కొడుకుల చదువులకని, రిటైర్మెంట్ తర్వాత ఇల్లు కడదామని దాచుకున్న డబ్బు, కలలు, కష్టం కలిపిన కరెన్సీ రాది. చూపించు. మొత్తం 1,500 కోట్లు తెచ్చి చూపించు. అప్పుడు చెప్పు, నేను వేరు, బిట్టు వేరు అని. తీసుకొస్తాను నాన్న. ఈ కేసు గురించి నువ్వేం టెన్షన్ పడకు. ఆ ఏసీపీని నువ్వు చంపలేదని నేను ప్రూవ్ చేస్తాను. మీ వల్ల కాదు. ఏ? వాడు అసలు చావలేదు. చావలేదా? ఆ రోజు ఏసీపీ మీ ఇంటికి వచ్చినప్పుడు ఫోన్లో ఏమన్నాడు? కార్ పార్క్ చేయొద్దు, నేను వెంటనే వచ్చేస్తున్నాను. అంటే కారులో డ్రైవర్ ఉన్నాడు. మీరు అనుకున్నట్టు ఏసీపీ చనిపోయి ఉంటే కారులో 2 శవాలు ఉండాలి. ఎన్ని? 2. ఎన్నున్నాయి? 1. అంటే చచ్చింది డ్రైవరు. ఇవాళ పొద్దున మీ ఇంటి నుంచి బయటకు వస్తే ఏమన్నాడు తెలుసా సార్? ఇందాకే వరదరాజుల గారితో కూడా మాట్లాడాను. వరదరాజులు నిన్న చచ్చాడు, ఈడి ఇవాళ ఫోన్ మాట్లాడాను అంటున్నాడు. వరదరాజులు చచ్చిపోయాడా? నీకెలా తెలుసు? ఇందాక హాస్పిటల్ నుంచి వస్తూ టీవీలో చూసాం కదా సార్. వైజాగ్ తూర్పు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీసీఐ బ్యాంక్ చైర్మన్ పైడి వరదరాజులు గారు నిన్న ఆయన గెస్ట్ హౌస్ లో హత్యకు గురయ్యారు. ఇందులోకి రాజమాణిక్యం ఎప్పుడొచ్చాడు? డంప్ యార్డ్ దగ్గర మా కారు ఆగిపోయినప్పుడే రాజమాణిక్యానికి డబ్బు గురించి ఏదైనా క్లూ దొరుకుండాలి. నా లెక్క కరెక్ట్ అయితే ఏసీపీ అదే రోజు రాత్రి డబ్బు వెతుక్కుంటూ డంప్ యార్డ్కి వెళ్ళి ఉంటాడు. ఖచ్చితంగా డబ్బు చూసుంటాడు.
బిట్టుగాడు బయటికి రాగానే మాట్లాడుకుని ముగ్గురు 300-500 తీసుకుందాం. బిట్టు బయటికి రాకుండా లాయర్తో మాట్లాడుకుని 750 తీసుకుందాం. కానీ బిట్టు ఎస్కేప్ అవుతాడని వాళ్ళు కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. వరదరాజులు ఏసీపీ కలిసి గేమ్ ఆడుతున్నారని బిట్టుకి తెలిసిపోయి ఉంటది. అందుకే వరదరాజులని వేసాడు. మరి ఏసీపీని ఎందుకు వదిలేశాడు? డబ్బు ఎక్కడుందో ఏసీపీ ఒక్కడికే తెలుసు. వాడిని చంపేస్తే డబ్బులు ఎక్కడున్నాయో ఎలా తెలుస్తాయి సార్? అందుకే వాడితో బేరం పెట్టుంటాడు. ఈ బాంబు గట్రా గొడవలు జరిగాయి కాబట్టి ఆడు ఎదవని నీకు తెలిసిందబ్బాయి. కానీ ఏసీపీకి వరదరాజులకి లింక్ ఉందని బిట్టుగాడికి ఎలా తెలిసింది? నేను ఎలా ఆలోచిస్తానో బిట్టుగాడు అలాగే ఆలోచిస్తాడు. కానీ ఈసారి నాకన్నా 24 గంటల ముందే ఆలోచించాడు. అందుకే మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. నా చెల్లెలు వాడి దగ్గర ఉంది. నేను లాకప్లో ఉన్నాను. అయినా వదలదు సార్. కొడుకుని నేల నాకు ఇచ్చేస్తాను. ఎలా రా?